హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లో మష్రూమ్ బిర్యానీ చేశాను. ఏ విధంగా ఉన్నానో చూపిస్తాను, చూసేయండి. మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని అల్లం ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిరపకాయ చీలికలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 4 లవంగాలు, చిన్న చెక్క, 2 యాలకులు వేసేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్న ఈ మసాలా దినుసులు ఇప్పుడు బిర్యానీలోకి ఉపయోగిస్తానండి. తగినంత నూనె, నెయ్యి వేసుకొని మీకు చూపించినవి అందులో వేసేసి వేయించుకున్నాను. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వేయించేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేయించేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకున్నాను. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నూనె పైకి తేలి వేగి ఉందండి. 2 మీడియం సైజ్ టమాటాలను అందులో వేసేసుకొని టమాటా మెత్తబడి తొక్క ఊడేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ముందుగా శుభ్రం చేసి ముక్కల కింద కట్ చేసుకున్న మష్రూమ్స్ని అందులో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత నేను గంట ముందే బాస్మతి బియ్యాన్ని కడిగి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా అందులో వేసేసుకుంటున్నాను. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని గంట ముందే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసుకొని కొంచెం చెమ్మలాగేంత వరకు కూడా వేయించుకున్నాను. ఇక్కడ నీళ్లు ఎక్కువగా వేయట్లేదండి. నిజానికి బాస్మతి రైస్కి 1-1.5 అని అంటారు. నేను అలా తీసుకోలేదు, బియ్యం అలా తీసుకున్నానండి. 1 కప్పు ముందు తీసుకొని తర్వాత ఇంకొక అరకప్పు వేసుకొని మొత్తం అంతా కడిగేసి నానబెట్టిన తర్వాత అందులో వేసాను కదా, నీళ్లు కూడా 1 కప్పు ముందు వేసేసి అరకప్పు నీళ్లు వేసుకున్నాను. ఎందుకంటే మష్రూమ్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం సరిపోతుంది. చివరగా కొంచెం కసూరి మేతి, కొత్తిమీర చల్లుకొని నాకు ఉప్పు సరిపోలేదండి, అందుకని చెప్పేసి చిన్న సాల్ట్ కూడా వేసుకున్నాను. చిన్న స్పూన్తో సాల్ట్ వేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి విజిల్స్ రప్పించేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారే వరకు వదిలేసి అప్పుడు మూత ఓపెన్ చేసి చూశానండి. చూస్తున్నారు కదా, ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా అయింది. ఎక్కడా కూడా చెమ్మ అనేదే లేదు, అలాగే పొడి పొడిగా వచ్చింది, చక్కగా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, మజ్జిగ చిలుక్కుంటున్నానండి ఉల్లి చట్నీ చేసుకోవడం కోసం. అలాగే ప్లేట్లో చికెన్ వేసేసుకొని మనం రెడీ చేసిన బిర్యానీని వేసేసి ఒక 2 ఉల్లిపాయ పీసులు అందులో పెట్టేసుకొని పెరుగు చట్నీ వేసేసుకొని వేడి వేడిగా తింటే ఉందండి. అబ్బా, ఆ టేస్టే వేరండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.